అగనంపూడిలో రక్తదాన మహాయజ్ఞం ప్రాణదాతలుగా నిలిచిన యువత. ఏఎంఏ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం. మరో ప్రాణికి జీవం పోసే సంజీవన లాంటిది రక్తదానం. డిప్యూటీ సివిల్ సర్జన్ డావి ప్రమీల జీవీఎంసీ 79వ వార్డు అగనంపూడి శనివాడ జాబిల్లి హిల్స్ వద్ద ఏ1 మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ప్రభుత్వ విక్టోరియా ఆస్పత్రి సహకారంతో నిర్వహించిన రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథి అగనంపూడి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ వి ప్రమీల జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ఆమె మాట్లాడుతూ ఏఎంఏ అకాడమీ యూత్ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రక్తము ఒకరి ప్రాణాన్ని కాపాడటమే కాదు, ఒక కుటుంబానికి ఆశను అందిస్తుందని. ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తదానం చేయడానికి ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. విక్టోరియా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వి హేమలత మాట్లాడుతూ ఉత్తరాంధ్రలో విక్టోరియా ఆసుపత్రి గర్భిణీ స్త్రీలు ప్రసవానికి చాలా ప్రసిద్ధ చెందినదని, రక్తదాతలను బీ ఏ హీరో, బీ ఏ డోనర్ అంటూ అభినందించారు. ఒకరి రక్తదానం అవసరమైన పరిస్థితుల్లో ముగ్గురి ప్రాణాలను కాపాడే అవకాశం ఉందని ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం ముఖ్య అతిథులని ఏఎంఏ అకాడమీ నిర్వాహకులు సన్మానించారు. అనంతరం 30 మంది యువకులు రక్తదానం చేయడం జరిగినది. వారికి డాక్టర్ వి ప్రమీల సర్టిఫికేట్స్ అందజేయడం జరిగినది. ఏఎంఏ అకాడమీ హెడ్ కోచ్ కొముజి అశోక్ సభ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏడీసీ చైర్మన్ బలిరెడ్డి సత్యనారాయణ, గాజువాక నియోజకవర్గం టీడీపీ డాక్టర్ సెల్ అధ్యక్షులు సిహెచ్ తాతాజీ, అగనంపూడి లయన్స్ క్లబ్ అధ్యక్షులు జి గోవిందరావు, ఏడీసీ డైరెక్టర్ కుమ్మోజీ భీష్మ, మీడియా ప్రతినిధి ఎస్ సుబ్రహ్మణ్యం మరియు కిక్ బాక్సింగ్, క్లాసికల్ డాన్స్, వెస్ట్రన్ డాన్స్, జుంబా ఫిట్నెస్ విభాగాల సభ్యులు, వాలంటీర్లు మరియు స్థానికులు తదితరులు పాల్గొన్నారు. ఏఎంఐ అకాడమీ ద్వారా ఈ రోజు బ్లడ్ క్యాంపెయిన్ ఒకటి స్టార్ట్ చేశారు కదా. ఇది శనివాడ గ్రామంలో ఇక్కడే స్టార్ట్ చేయడానికి దానికి మీకు ఏమైనా ఇన్స్పైరబుల్ థింగ్స్ ఏమైనా ఉంటే ఒకసారి మా ఛానల్ కి ఒకసారి చెప్తే. ఏంటంటే సార్, అగనంపూడిలో ఇప్పుడు దాకా ఎవరు గవర్నమెంట్ కి సంబంధించిన బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది పెట్టలేదు సార్. ఏంటంటే ఓన్లీ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కి, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు. ఈ గవర్నమెంట్ విక్టోరియా హాస్పిటల్ కి ఇవ్వడానికి గల కారణం ఏంటంటే చిన్నపిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్ కి అది బ్లడ్ అనేది ఉపయోగపడుతుందని మెయిన్ రీజన్ తోని మేము ఆ హాస్పిటల్ ని కాంటాక్ట్ అయ్యామండి. కాంటాక్ట్ అయిన హాస్పిటల్ స్టాఫ్ వాళ్ళు కూడా మాకు బాగా రెస్పాన్స్ ఇచ్చి మా దగ్గరికి వచ్చి అందరికి బ్లడ్ క్యాంప్ కి జనాలు కూడా అలాగే వచ్చారు. చాలా సక్సెస్ అయ్యింది. ఇంకా ముందు కూడా మెడికల్ క్యాంప్స్, బ్లడ్ క్యాంప్స్ ఇలాంటివన్నీ చేస్తామని చెప్తాను. ఇప్పుడు లోకల్ పీపుల్స్ అయినా లేకుంటే ఇక్కడ ఉన్న మీ ఫ్రెండ్స్ వీళ్ళందరూ సహకారం? అంటే నా స్కూల్ ఫ్రెండ్స్ వచ్చారు, నా కాలేజ్ ఫ్రెండ్స్ వచ్చారు, బయట నుంచి. బ్లడ్ బ్యాంక్ డొనేషన్ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నందుకు ఐఎంఏ అకాడమీ వారికి ఈ క్యాంప్ కండక్షన్ సహకరించినటువంటి మన గోవిందరావు గారి సార్కి అండ్ బలిరెడ్డి సత్యనారాయణ గారికి అందరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టండి. వాటితో తప్పకుండా మా సహాయ సహకారాలు అందిస్తున్నాం. జిల్లాలో పొల్యూషన్, వాహనాల రద్దీ, ఫ్యాక్టరీస్ వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోజున విశాఖపట్నంలోని రక్తం క్రైసిస్ చాలా ఉంది. ఈ రక్తం ఇవ్వడం వల్ల మరొక ప్రాణికి ప్రాణం పోసినట్టే విధానంగా ఇక్కడ జరుగుతున్నందుకు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తున్నందుకు డాక్టర్ హేమలత మేడం కి, అశోక్ కి అభినందనలు తెలియజేస్తున్నారు. ఏఎంఏ అకాడమీ వాళ్ళు విక్టోరియా హాస్పిటల్ వారి బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో ఇంత మంచి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం అండి. ఈరోజు బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి అంటే అవసరం. ఎవరైతే డొనేట్ చేస్తారా వాళ్ళు ఒక 3 ప్రాణాలు నిలబెట్టినట్టు అవుతుందండి. ప్రతి ఒక్కరూ డొనేట్ చేసి ఒక ప్రాణ